ఊకో ఏం కాదు ఊకో ఏం కాదు చల్ల నీళ్ళు గోదావరి పారినట్టు పారుతున్నాయి ఏం కాదు ఎంతగానే ఎవలకేమైంది ఎవరు ఏడ్చేది ఎవరు నూకోమంటున్నావు ఏ ఆగు ఏ బాధ లేనోడు ఎండిపోయిన బాయిలో దూకి ఈత కొట్టిండట ఒకవేళ ఏడుపు నీకు పరాశకం అవుతున్నదా అందరికి వస్తాయి ఒక్క తిరిగిన కష్టాలు ఆ లెవెల్లో చెప్పాడు ఎవరు ఏడుస్తున్నారు ఎవరు నూకుంచుతున్నావు పాపం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మంత్రులు ఒక్క తీరుగా బాధపడుతున్నారట దుఃఖం ఎగతన్నుకుంటూ వస్తున్నదట ఎందుకు వాళ్ళకేమైంది మంచిగానే ఉన్నారు కదా ఇగురంగాల్లో మొగురం ఎక్కి అలికిందట అరే ఆ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఉన్న సొంత ఊర్లల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని వాళ్ళు ఏడుతా అంటే కళ్ళకు 2 దారాలు పడి ఆ కాళ్ళు తడుస్తున్నాయట అది కూడా తెలియదా నీకు వాళ్ళకేం కర్మ పట్టిందే మంచిగానే ఏసీ కార్లల్లో జగ తిరుగుతున్నారు కదా వేసుకున్న ఏసీనే చూస్తున్నావు నువ్వు కానీ కళ్ళల్లో కడుపులా కమ్మరికొని మండినట్టు మండుతున్నదట వాళ్ళకు బాధ అది కనిపిస్తలేదు నీకు ఎవరు చెప్పిండ్రు నీకు సాటంగా వచ్చి సైలెంట్ అయిపోతుందా అయినా అంకమ్మ పెళ్లిలా బంకమ్మ బాసింగం కట్టుకున్నట్టు వాళ్ళ ఏడుపు నువ్వెందుకు ఏడుస్తున్నావు నేనెందుకు ఏడుస్తున్నా ఏడ్చేటోళ్ళను ఊకుంచుడు ఎట్లనో అది అలవాటు చేసుకుంటానా వాళ్ళ కాడికి పోతే వాళ్ళని ఎట్లా ఊకించాలనో తెలుసుకుంటానా ఊకో ఊకో ఏడవకు ఊకో 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 ఏడవకు ఊకో కష్టాలు అందరికి ఒక్కసారే రావు ఒక్క తిరిగినే రావు అలవాట్లేదు అగ్గి పుల్లలేదు ఏడవాల్సిన గతి వాళ్ళకి అసలే లేదు ఉన్న ఊర్లే ఓడిపోయినంత మాత్రాన వాళ్ళ లీడర్లు కాదా వాళ్ళకి పేతారు ఉండదా అట్లా కాదే అవ్వా కోపం చేసేటోని కింద కొలువు చేయలేము కోలుకోలేము అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళ మీద మస్తు కోపం మీద ఉన్నాడట అందుకే ఒక్క తీరుగా బాధపడుతున్నారు అంత కోపం దేనికి సొంత ఊర్లో పార్టీని గెలిపియకుంటే మీరేం లీటర్లు అని కోపం చేస్తాడని అట్లనే నిధులు పనులు ఇయ్యడని మస్తు బాధపడతారు వీళ్ళు మరి అట్లయితే సీఎం సాబు సొంత నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ అసలు గెలుపు కానీ 32 సర్పంచులు గెలిచిందట కదా అట్లనా మొన్నటికి మొన్న గ్లోబల్ సమిట్ పెట్టిన మహేశ్వరంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కదా అంతేందుకు రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి అయినప్పుడు మొత్తం ఆయనదే బాధ్యత ఉంటది కదా అంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాకుండా సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా ఏడుస్తున్నాడంటవా అరే పాపం ఎంత బాధపడుతున్నాడో ఏమో సార్ను కూడా ఊకుంచాలి కొత్త బిచ్చగాడు పొద్దెరగడు కొత్త ముచ్చటాడు బుద్దెరగడు అన్నట్టు చెయ్యకు నువ్వు వాళ్ళు వీళ్ళు ఏడుస్తున్నారని చెత్తంతా తెచ్చి షేదబాయిలో పోసినట్టు చెయ్యకు అరే కాదు బిడ్డ సొంత ఊర్లో పరాయి పార్టీ గెలిస్తే ఎంత నామూసి కావాలి ఏం కథ తలికాయ తీసేసినట్టు అవుతుంది మందికి ముఖం చూపెట్టాలంటే ధైర్యం రాదు అసొంటిది పాపం ఎంత కుమిలిపోతున్నారో ఏమో లోపట్నే అబ్బా సార్లు నీకెంత కష్టం వచ్చింది సార్లు ఊకోరి నాకే కడుపులో వాళ్ళకేం కాదు కానీ తీయే కండక్లేని నొప్పి కత్తికెందుకు అన్నట్టు చెయ్యకు నామూసి గిమూసి అనేది వాళ్ళకుంటే రాజకీయాలు ఏ చేయకపోదు కానీ కూలికొచ్చి గుండెత్తేసినట్టు చెయ్యకు ఏ నీకు తెలియదు మంత్రులు ఎమ్మెల్యేలు ఇజ్జత్ మే సవాలని ఊర్లలో తిరిగి మరీ ప్రచారం చేసిండ్రు అయితే ఏంది మా పార్టీ క్యాండిడేట్లను గెలిపించకుంటే మీకు పైసలు ఇయ్యం మీ ఊరికి పనులు చెయ్యమని చెప్పిర్రు ప్రచారం చేసిర్రు అయినా ఓడిపోతే పానం మసి కాదా పాపం బల్గం సినిమా పెద్ద కొడుక అయిలన్నా అనగానే అందరు ఏడ్చినట్టు ఒక్కసారి ఏడతారు కావచ్చు పాపం ఓదర్శిస్తా ఈ తిక్కల కానికాడు తిరిగి కాలుగుంజి ఇంటికే వస్తాడు గాని పాపం చాలా మంది లీడర్లు కరువు పోయినంత నారాజు అవుతున్నారట ఓడిపోయిన క్యాండిడేట్ల కంటే పేరు మోసిన పెద్ద లీడర్లే ఎక్కువ బాధపడుతున్నారట మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల వరకు ఆ బాధ తగ్గుతుందో లేకుంటే ఇంకింత ఎక్కువ అవుతుందో చూడాలి